ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇస్తారు. యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టర్ కంటే, ఆ శీలం, ఆ లక్షణాల కంటే ఇంకొక లక్షణం ఎక్స్ట్రా ఇక ఏ మతంలోనైనా, ఏ దేవుళ్ళలోనైనా, ఏ దేవతలోనైనా, ఏ మనిషిలోనైనా, ఎక్కడైనా సరే, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అయినా సరే, ఊహాజనితమైన పాత్ర అయినా సరే ఉంటే నాకు చూపించండి, ఈయన వదిలిపెట్టేసి అక్కడికి వచ్చేస్తాను. ఒకవేళ చూపించలేదు అనుకో, ఇక్కడికి రండి, యేసుప్రభు దగ్గర రండి, అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు. కాబట్టి యేసుప్రభువే సత్యమా అంటే ఎస్, యేసుప్రభు సత్యం, ఆయన మార్గం జీవం అని బైబిల్ చెప్పబడింది. ఆయనే చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. నాకు ఆ లక్ష్యాలు కనిపించాయి. ఒకవేళ యేసుప్రభు కంటే బెటర్ క్యారెక్టర్, ఈవెన్ ఫిక్షనల్ క్యారెక్టర్ ఉన్నా సరే, ఐఎమ్ రెడీ టు కమ్ అండ్ వర్షిప్ హిమ్ యాజ్ గాడ్. చూపించలేదా, నోరు మూసుకొని వచ్చి యేసుప్రభు పాదాలతో సాగిలపడు, ఇంక ఎక్స్ట్రా మాట్లాడు, అంతే. ఇప్పుడు ఎవరైతే బైబుల్ ని భూత పుస్తకం అన్నారో, ఎవరైతే బైబుల్ ను వ్యతిరేకిస్తున్నారో, సో పాస్టర్ జాన్ పాల్ వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు కంటే ఒక్కటైనా పరిశుద్ధ లక్షణం కావచ్చు, ఆయన క్యారెక్టర్ ని మించి క్యారెక్టర్ ని గాని చూపిస్తే, నేను బైబుల్ గ్రంథం, ఆ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, అది నేను విడిచిపెట్టి పక్కకు వచ్చేస్తాను, మీరు చూపియండి అని ఛాలెంజ్ విసురుతున్నాడు. సో ఎవరైనా లైఫ్ టైం ఛాలెంజ్, నేను బ్రతుకున్నంత వరకు ఎప్పుడైనా రావచ్చు, అది హిందువులైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా కూడా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము జాన్ పాల్ పాస్టర్ చెప్తున్నారు, ఇది ఓపెన్ ఛాలెంజ్ అని. ఎవరైనా కూడా ఇలాంటి సందేహం ఉంటే మేము చూపించగలము, మీ బైబిల్ గ్రంథంలో నుండైనా లేకుంటే ఇంకా వేరే గ్రంథంలలో నుండైనా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము అనే వాళ్ళు ఉంటే ఇది ఛాలెంజింగ్ గా తీసుకోండి. మీ కామెంట్ రూపంలో కూడా తెలియపరచండి. అవసరమైతే నెక్స్ట్ టైం మళ్ళీ మేము ఇదే ఛానల్లో జాన్ పాల్ పాస్టర్ గారిని మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఆ సందేహాలు, ధర్మ సందేహాలు ఏవైనా ఉంటే తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం.